అలానే ఒక్కోసారి గురూజీ ఈ భయం కావచ్చు, కోపం కావచ్చు, విసుగు కావచ్చు, ఇవన్నీ కూడా మనుషుల్లో ఆనందాన్ని దూరం చేసేస్తూ ఉంటాయి. 4 సూక్ష్మ క్రిములు ఇవి. ఓకే. దూరం చేసేవి. మీరు అలా వాటిని సెట్ చేశారు. సూక్ష్మ క్రిములు అంటే దూరం చేసేవంటే సూక్ష్మ క్రిములు. అవును. ఫస్ట్ది కోపం అండి. మనం మాట్లాడుతూ ఉంటే సెల్ పాడైపోయింది, కబుక్కుని విసిరి కొడతాం, పాడైపోతుంది, సెల్ పాడైపోతుంది. మనకి ఇంకా కోపం దుఃఖం ఒకటి. చిన్న చిన్న విషయాలకి విపరీతంగా ఏడ్చేస్తుంటారు. ఒక మార్కు తక్కువ వచ్చినా ఏడుస్తూ ఉంటారు. ఇది ఒకటి ఆందోళన అంటే పిల్లలు సరిగ్గా చదువుకోవటం లేదని, పిల్లలు ఇది లేదని, తన తప్పు లేకపోయినా పిల్లలు తప్పున్నా సరే ఆందోళన, విసుగు ఒకటి. ఈ 4 మనిషిని ఆనందానికి దూరం చేస్తాయి. మీరు 4 చెప్పారు కదా, నాకు ఇంకోటి కూడా కనిపిస్తుంది. అది అసూయ అని నాకు ఎందుకో అనిపిస్తుంది. చాలా కరెక్ట్ అండి, చాలా కరెక్ట్, రియలీ కరెక్ట్. ఈ 4 కాకుండా అసూయ కూడా ఉంటుందండి. అంటే నీ పక్కింటోడు పెద్ద బిల్డింగ్ కట్టుకున్నా, మంగళ గౌరీ వేసుకుంట గొలుసు తెలీదు అనుకుంటారు. వాళ్ళకి ఆడవాళ్ళు పాడతారు, పాడతారు. పక్కింటి వాళ్ళకి ఉన్న అభివృద్ధి చూసినా, ప్రొఫెషన్లో అభివృద్ధి చూసిన నాకు కూడా ఉండేదండి. మా ఫ్రెండ్ పట్టాభిరామ్ ఉన్నాడు కదా, విపరీతంగా బిజీగా అయిపోతూ ఉండేవాడు. నాకేమో అన్ని క్లాసెస్ వచ్చేవి కాదు, పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాసు. ఏంటి ఇతను ఇన్ని సంపాదిస్తున్నాడు, ఇంత పేరు ప్రఖ్యాతి ఒకప్పుడు, ఇప్పుడు అయిపోయినప్పుడు. సో దిస్ మేక్స్ యూ హెల్తీ కాంపిటీషన్. బాగా చెప్పారండి. హెల్తీ కాంపిటీషన్కి అన్హెల్తీ కాంపిటీషన్కి తేడా ఏంటంటే, హెల్తీ కాంపిటీషన్లో అవతలని ఎలా అధిగమించాలని ఆలోచించాలి. అన్హెల్తీ కాంపిటీషన్లో వాడు ఎదిగిపోతున్నాడు, అది కూడా ఓకే, వాడు ఎలా ఎదిగిపోతున్నాడు అని నిద్రపాటు చేసుకోవడం. అప్పుడు నవ్వు మెయిన్. ఇంతకన్నా మెయిన్ పాయింట్ ఇంకోటి ఉందండి. మనం నమ్మిన సిద్ధాంతాలు, మన పక్కవాడు నమ్మిన సిద్ధాంతాలు వేరు వేరైనప్పుడు మనకి నిద్ర పట్టదండి. ఎందుకంటే నా భార్యకి పెయింటింగ్స్ అవన్నీ బాగా అలవాటు. ఇల్లంతా పెయింటింగ్స్, బొమ్మలు గిమ్మలు అంతా ఉంటుంది. నాకేమో ఓసిడి అంటే ఇల్లు నీట్గా ఉండి విశాలంగా ఉండాలి, ఎక్కడ దూరంగా ఉండాలి. సో కొంచెం ఇరుక్కుపోయిన పరిస్థితి ఉంటుంది ఇంట్లో, లోపలికి ఉంటుంది. ఇదో పాయింట్ అండి. ఒక వ్యక్తి ఉన్నాడు, 40 years ఉన్నాడు. వాడు పక్కింట్లో ఒక అమ్మాయి ఉంది. ఆ అమ్మాయి అన్మ్యారీడ్, డాక్టర్. ఆ అమ్మాయికి సాటర్డే సండే హాలిడేస్. సాటర్డే అవగానే ఒక మోటార్ బైక్ వచ్చి ఆగుతుంది. వాడు లోపలికి వెళ్ళిపోతాడు. 2 రోజుల తర్వాత మన సాయంత్రం, ఆదివారం సాయంత్రం వీడికి నిద్ర పట్టదండి. వాళ్ళు ఎంజాయ్ చేసేస్తారు. వీడికి గర్ల్ ఫ్రెండ్స్ ఉంటారు, పెళ్ళైంది, పిల్లలు ఉన్నారు, అయినా గర్ల్ ఫ్రెండ్స్ ఉంటారు, అయినా నిద్ర పట్టదు. వీడు నమ్మిన సిద్ధాంతం ఏంటి, గర్ల్ ఫ్రెండ్స్ ఉంటే పర్లేదనేగా వీడికి గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు, మరి ఆ అమ్మాయికి బాయ్ ఫ్రెండ్స్ ఉంటే తప్పేంటి, మరి వాడు ఎందుకు నిద్ర పట్టదు, వాడేదో అనుభవించేస్తున్నారు, మనకు అనుభవం లేదు. అలాగే నాకు తెలిసిన ఒక ఫ్రెండ్ ఉన్నాడు, వాడు 45-50 years ఉంటాయి, పెద్ద ఉమనైజర్ వాడు. వాడి కూతురు లవ్లో పడింది, మోటార్ సైకిల్ మీద ఎవరితోనో చూశాడు, విపరీతంగా ఆందోళన చెందిపోతున్నాడు. నువ్వు చేసిన పనే కదా ఆ అమ్మాయి చేస్తుంది, నువ్వు పెళ్ళై నైతిక విలువలు ఉండి నువ్వు చేస్తున్నావు ఇది. ఆ అమ్మాయి పెళ్లి కాకుండా ఎవరినో లవ్ చేసింది, మరి నీకెందుకు నిద్ర పట్టదు? సో వెన్ యువర్ బిలీఫ్ ఆర్ కాంట్రడిక్టరీ టు వాట్ ఈస్ హ్యాపెనింగ్, అప్పుడు కూడా నీకు నిద్ర రాదండి. దీన్ని ఆందోళన అంటారు. ఆందోళన చెప్పాను, 5వ సూక్ష్మక్రిమి, ఆందోళన, అసూయ, ఇవన్నీ దాంట్లోనే పాయింట్స్ అండి. ఓకే గురూజీ, ఈరోజు ఎపిసోడ్లో పర్మనెంట్గా హ్యాపీగా ఉండేటువంటి టిప్స్ చెప్పండి గురూజీ. ఒక చిన్న మళ్ళీ స్టోరీ చెప్తా. ఈ ఎపిసోడ్స్ అన్ని మన స్టోరీస్ చెప్పుకుంటున్నాం కదా. ఒకడు స్వామీజీ దగ్గరికి వెళ్ళాడు, చాలా జ్ఞాని ఆ స్వామీజీ. చచ్చిపోతున్నాను స్వామి, మాది చిన్న గది, ఆ గదిలో మా అత్తగారు ఒక పక్క పడుకుంటారు, మామగారు ఇంకో ఉంటారు, పక్కన మా తల్లి ఉంటుంది, నాకు 3 పిల్లలు, నా భార్య విపరీతంగా గురక పెడుతుంది, ఈ పిల్లలు అక్కడ చేరి ఇక్కడ లేచి ఇక్కడికి వస్తారు, నా మీద కాలేస్తారు, ఇంకా ఆవిడ అత్తగారు మొగుడు ఎక్కడో శ్మశానంలో, అదే హిమాలయాల్లో ఎక్కడో ఉన్నాడు, ఆవిడ రాత్రి 1 గంటకి ఫోన్ చేసి మాట్లాడుతూ ఉంటుంది, చచ్చిపోతున్నాను, ఏం చేయాలో సూసైడ్ చేసుకుందాం అనుకున్నాడు. ఇవన్నీ చచ్చిపోయేంత చిన్న సమస్య కాదు గురూజీ. సేమ్ స్వామీజీ అదే అన్నాడు, ఇవన్నీ చచ్చిపోయేంత ప్రాబ్లమ్స్ కాదు కదరా, ఎందుకు చచ్చిపోతున్నావు అన్నాడు. అయితే నాకు సొల్యూషన్ చెప్పండి సార్ అంటే, అప్పుడు స్వామీజీ అన్నట్టు, ఈ సొల్యూషన్ మాత్రం నువ్వు కంపల్సరీగా చేయాలి, మళ్ళీ నేను చెప్పిన తర్వాత నేను చేయను అనకూడదు, మళ్ళీ నువ్వు చేసిన తర్వాత నా దగ్గర రా అన్నాడు. అంత కాన్ఫిడెంట్గా చెప్పారు స్వామీజీ. ఏం చెప్పాడు గురించి? అదే చెప్తున్నాను. ఏం చెప్పాడంటే, చిన్న గదిలో ఉండు, గదిలో బాత్రూము ఇదే ఉండాలి, నీ భోజనం కిటికీలోంచి అందించాలి, అంతే, ఇంకేం ఉండకూడదు, ఇలా వారం రోజులు ఉండి రా అన్నాడు. వాడు రూమ్లోనే ఉన్నాడు, హైలీ ఇంపాసిబుల్ అనుకుంటా నేను అనుకోవడం. కిటికీలోంచి భార్య ఏదో భోజనం పెడితే తింటున్నాడు, బాత్రూము, ఇల్లు, అంతే. వారం రోజుల తర్వాత గడ్డం పెరిగిపోయింది, పిచ్చెక్కిపోయి వచ్చాడు అన్నమాట. వచ్చిన తర్వాత స్వామీజీ ఏమిటి ఇలా జరిగింది, కరెక్ట్ అండి, కరెక్ట్, ఇది బాగుందా అది బాగుందా అన్నట్టు. స్వామీజీ ఇదే బాగుంది, నాకు పిల్లలతో ఉండటం, హ్యాపీగా రాత్రిపూట గొరకబెట్టినా పర్లేదు. సో ఆల్ ప్రాబ్లమ్స్ ఆర్ కంపారిటివ్.
నీకు పెద్ద ప్రాబ్లమ్స్ తెలియక చిన్న ప్రాబ్లమ్స్ పట్టుకొని మా ఆయన నాకు చీర కొని పెట్టలేదు పుట్టినరోజు నాడు, మీ అక్క కొని పెట్టావు చీర, మీ అమ్మ కొని పెట్టావు చీర. ఇలాంటివన్నీ చిన్న ప్రాబ్లమ్స్తో మనకి సరిగ్గా నిద్ర పట్టదండి.